22 ఇయర్స్గా నాతో ట్రావెల్ చేస్తున్న అభిమానులు, కోర్స్ లైఫ్ లాంగ్ నా ఫ్యామిలీ, ఫాదర్స్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, ఈరోజు కంప్లీట్గా మీతోనే ఉన్నామని సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అందరూ అడుగుతుంటారండి గ్లామర్ రహస్యం, కానీ ఇట్ కమ్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది సక్సెస్లో వచ్చే గ్లో. అంటే ఇప్పుడు పేరెంట్స్, బ్రదర్స్, రిలేటివ్స్ అందరూ బై ఛాన్స్ ఇట్ హ్యాపెన్స్ అండి. మనం కోరుకుని జరగదు అది, తర్వాత ఇష్టపడతాం అనుకోండి. బట్ ఫ్రెండ్స్ మనం చూస్ చేసుకుంటాం, మనల్ని పబ్లిక్ చూస్ చేసుకుంటారు. సో కొన్ని లక్షల మంది ఒక్కళ్ళకి అభిమానులుగా ఉండటం అనేది, వాళ్ళ బ్లెస్సింగ్స్ రావటం అనేది చాలా గొప్ప విషయం. అది నాకు తెలిసి ఈ ఒక్క రంగంలోనే జరుగుతుంది. అది నాట్ ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఒక స్వార్థం ఉంటుంది. పవర్లోకి వస్తే మాకు ఇది జరుగుతుంది, అది జరుగుతుందని. అభిమానులకి ఏ స్వార్థం లేదు. నేను పైకి వస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు తప్ప నా దగ్గర నుంచి ఏదో వస్తుందని ఆశించి మాత్రం చేయరు. సో వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకోటి లేరు. వాళ్ళ ఆశీస్సులే నన్ను వాళ్ళు హ్యాపీగా ఉంచుతాను. చాలా గొప్పదండి. అంటే చాలా కష్టం చెప్పడం దాని గురించి. మనిషి ఎలా పుట్టాడో చెప్పడం ఎంత కష్టం, దాని మీనింగ్ చెప్పడం చాలా కష్టం అండి. కాకపోతే లైఫ్ అంతా ప్రేమలో పడుతూ ఉండొచ్చు. అంత గొప్ప క్యారెక్టర్ ఉంది ప్రేమలో. దీనికి ఏజ్ బార్ లేదనమాట. అది ఏ రకమైన ప్రేమ అయి ఉండొచ్చు. తల్లి ప్రేమ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో 2 అక్షరాలైనా చాలా గొప్ప పదం, చాలా గొప్ప మాట. అది జనరల్గా అందరికీ జరిగినట్టే ఒక తమిళ్ టీచర్ మీద అనమాట. జనరల్గా స్టూడెంట్కి టీచర్కి అవుతూ ఉంటుంది క్రష్. ఆ గొడవ ఏంటో తెలియదు, మ్యాటర్ తెలియదు. అది ఏంటో నచ్చారు అని చాలా పద్ధతిగా రెస్పెక్టబుల్గా ఉండేవారు. అప్పుడే చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. ఆ తర్వాత ఒక ఛానల్లో ఆవిడని కలవటం జరిగింది. అంటే నా లైఫ్ గురించి బిఫోర్ సినిమా అనేది ఒక ప్రోగ్రామ్ చేసాం, స్వీట్ మెమరీస్ అని. ఆ ఛానల్లో వెళ్ళి కలిసి అప్పుడు చెప్పాను అనమాట. ఏది టీవీ ముందు ఫస్ట్ టైం ఆవిడికి చెప్పాను. ఆవిడ ముసలి పాపం, ముసలావిడ అయిపోయింది. ఆవిడకి ఏం అర్థం కాలేదు. ఒక్క చూపు చూశారు, కంగారు వచ్చింది. మళ్ళీ 6th స్టాండర్డ్లో ఎంత భయపడ్డానో మళ్ళీ అప్పుడు భయపడ్డాను. అంటే లైఫ్ అందరికీ ఒకటేనండి, మీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే. యాక్చువల్గా చెప్పాలంటే నా ఉద్దేశంలో లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. దాన్ని మనం కాంప్లికేట్ చేసుకుంటాం. ఏదో ఒక రకం ప్రాబ్లమ్స్ పెట్టుకుని, ఈగోస్ పెట్టుకుని, ఎవరి మీద కోపాలు పెట్టుకుని, ఇవన్నీ పెట్టుకుని మనం పాడు చేసుకుంటాం తప్ప ఎప్పుడూ ఒకలాగానే ఉంది నాకు లైఫ్. నాకు కష్టాలు ఉన్నాయంటే మీరు నోటి చూస్తే మీరు చాలా కష్టాలు ఉంటాయి. ఎవరికాడికి ఒక స్టోరీ ఉంటుంది, ఎవరికాడికి ఒక కష్టం ఉంటుంది. అది తప్పు. కష్టం లేకపోతే లాభం ఎట్టా ఉంటుంది? బేసిక్లీ ఉండాలి కదా. హ్యాపీనెస్, సాడ్నెస్ ఉన్నప్పుడే హ్యాపీనెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ సినిమాలు ఫ్లాప్ అయినాయి, తర్వాత 100 సినిమాలు కంప్లీట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ హ్యాపీనెస్ గొప్పది కదా. ఇండస్ట్రీలో ఏ రూలు లేదు, మనం పెట్టుకుంటాం రూల్స్. ఈ అంతఃపురం చేసినప్పుడు కూడా తిట్టారు నన్ను. నా ఫ్యాన్స్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది. అంత చిన్న క్యారెక్టర్ చేయటం ఏంటి మీరు, అది ఇది అని. అప్పుడు నేను ఫామ్లో కూడా ఉన్నా. బట్ ఫైనల్గా ఏమైంది, అంతఃపురంకి అవార్డు వచ్చింది, రివార్డు వచ్చింది. అలాగే టీవీలోకి వెళ్తానంటే కుదరదు, అయ్యో అయిపోతావు అన్నారు. ఏమైంది, 100 సినిమాలు కంప్లీట్ చేస్తున్నా, ఇంకా రెమ్యునరేషన్లు పెరిగినాయి. జైబోలో తెలంగాణ చేయొద్దన్నారు, నిన్ను కొడతారు చంపేస్తారన్నారు. ఏమైంది, బాగానే ఉన్నా కదా. సో ఇవన్నీ బ్రేక్ చేస్తే కానీ అర్థం కాదు, బ్రేక్ చేయొచ్చు అనే ఫ్యాక్టర్ అర్థం కాదు. సో ఐ వాంట్ బ్రేక్ ఆల్ రూల్స్. ఇది అది అని లేదు, అన్ని రకాల సినిమాలు చేస్తాను. సినిమాకి సంబంధించింది, స్క్రీన్కి సంబంధించింది, పెద్ద స్క్రీన్, చిన్న స్క్రీను, ఏదైనా చేయడానికి నేను రెడీ. నాకు నచ్చాలంతే. బిగ్ స్క్రీన్ ఎక్కువ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ అది. స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, బికాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బిగ్ స్క్రీన్ వాళ్ళు వస్తారు నా దగ్గరికి, అండ్ వాళ్ళ ఇంట్లో నేను ఎంజాయ్ చేయలేను కాబట్టి బిగ్ స్క్రీన్ థియేటర్లో చూస్తే నాకు అర్థమవుతుంది. సో ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ అది చేయటం వల్ల నా అడ్వాంటేజ్ ఫ్యామిలీసు, చిల్డ్రన్, పిల్లలకు కూడా తెలిసిపోయింది. పెద్దరికం, శుభాకాంక్షలు, ఇవన్నీ గొప్ప సబ్జెక్ట్స్. స్క్రిప్ట్ హనుమాన్ జంక్షన్, యాక్చువల్లీ హనుమాన్ జంక్షన్ చెప్పాలంటే అన్ని అబద్ధాలే, సినిమా అంతా లాజిక్ లేదు. బట్ పెద్ద కథ, సినిమా చూడడానికి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆడియన్స్కి ఆ టైంకి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటే అది పాస్ అయిపోతుంది. అంటే యాక్చువల్లీ నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఎప్పుడు ఇట్లా చేయాలి, 2 పిల్లలు ఉండాలో, 5 ఉండాలో, లేకపోతే మల్టీ స్టారర్ చేయాలో, సాడ్ ఫిల్మ్ చేయాలో, ఫైటింగ్ చేయాలో, నేను ఏది ప్లాన్ చేయలేదు. వచ్చిన సినిమాలో నాకు నచ్చిన సినిమా చేసుకున్నాను అంతే. సో అఫ్కోర్స్ ఆ ఇమేజ్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్స్. ఇవాళ సినిమాలు 2 వారాలు 3 వారాలు, పెద్ద సినిమాలు కూడా కలెక్షన్స్ 2 వారాలు 3 వారాలే ఉంటున్నాయి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ 2 వారాల్లో లేడీస్, ఫ్యామిలీస్ బయటికి రావడానికి నానా ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు వచ్చే లోపల సినిమా తీసేస్తున్నారు. సో ఉపయోగం లేకుండా పోతున్నారు సినిమాలు. సో ఇవాళ మాస్ సినిమాలకి ఎక్కువ ఓపెనింగ్స్ ఛాన్స్ ఉంది.
అని నేను ఒట్టి మాస్ చేయట్లేదు. అటు కీ అనే సినిమా కొత్త రకమైన సినిమా చేస్తున్నాను, ఇప్పుడు నగరం నిద్రపోతున్నాను, డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. అఫ్కోర్స్ చట్టం మళ్ళీ యాక్షన్ మాస్ సినిమా అవుతుంది. ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు కూడా అంటాను, ప్రొడ్యూసర్స్తో అంటాను, వేస్టేజ్ చాలా అవుతూ ఉంటుంది సినిమాల్లో. దాన్ని కంట్రోల్ చేసి బడ్జెట్లో చేయగలిగితే మీరు బాగుంటారు, నేను బాగుంటాను, బయర్స్ బాగుంటారు. ఆడియన్స్కి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడటం. ఎట్టగో మీరు 10 కోట్లు పెట్టి 20 కోట్లు 40 కోట్లు పెట్టి సినిమా తీస్తేనే ఆడుతున్న రూల్ ఏం లేదు అక్కడ. ఆయన 40 కోట్లు 20 కోట్లు పోతుంది, ఆ 20 కోట్లు ఎక్కడ పోతున్నాయి ఆయన కనిపెట్టాడు. సో ఆ స్ట్రాటజీ అనేది అంటే అట్ ద సేమ్ టైం సినిమా బాగా రిచ్గా ఉంటూ ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తూ థియేటర్స్ కాడి నుంచి పబ్లిసిటీ కాడి నుంచి పక్కాగా చేస్తూ ఆయన పర్పస్ అవుతుంది. అందరూ విన్ విన్ సిచ్యువేషన్, అందరికీ మిగులుతుంది, ఆయనకి మిగులుతుంది, నాకు మిగులుతుంది, బయర్స్కి మిగులుతుంది. సో అక్కడే గెలిచాం. ద ఛాలెంజ్ ఇస్ వన్. ఆ తర్వాత ఇక వాళ్ళ చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో. సో ఇన్ఫ్యాక్ట్ ఎప్పటి నుంచో నేను అడుగుతున్న ప్రొడ్యూసర్ నాకు ఇప్పుడు దొరికారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఫెయిలియర్లో నేను ఒకడిని. నేను 2 సినిమాలు దగ్గర నుంచి చేయించాను, 2 సినిమాలు కాస్ట్ ఫెయిలియర్ నేను. సో నేనేం చెప్తాను వాళ్ళకి, ఆయన దగ్గర నేర్చుకోమని చెప్పాలి, బట్ అది వాళ్ళు ఫీల్ అవుతారు, ఈగో ప్రాబ్లం కింద ఫీల్ అవుతారు. సో దేర్ ఇస్ నో పాయింట్ టాకింగ్. డెఫినెట్గా వేస్టేజ్ అనేది కంట్రోల్ చేయొచ్చు అనేది నట్టి కుమార్ గారు ప్రూవ్ చేశారు. సో అది ఏంటో తెలుసుకుని అందరూ అంటే ఈ చిన్న పక్కన చిన్నాళ్ళకి దెబ్బ కొట్టకుండా వేస్టేజ్ కంట్రోల్ చేయొచ్చు, ఎవరిని దెబ్బ కొట్టకుండా చేయొచ్చు. ప్లానింగ్లో ఉంటుంది అది మొత్తం. సో అది చేయగలిగితే మాత్రం అందరూ బాగుంటారు. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. అంటే జనరల్గా ఇంట్రోవర్ట్, అంటే ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండదు. దానికి రీజన్స్ కూడా నేను చెప్పాను. ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు ఒకటి, రెండోది నాకు మతిమరుపు ఎక్కువ, పేర్లు మొహాలు గుర్తుండవు. అండ్ మూడోది ఇంట్రోవర్ట్ కాబట్టి ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడో వెనకాల ఉంటాను, నా ఫంక్షన్లోనే వెనకాల ఉంటాను. నేను వేరే ఫంక్షన్కి వెళ్తే ఇంకా ఎక్కడో ఉంటాను, దాని బదులు వెళ్ళిపోవడం బెటర్, ఇంటికి వచ్చేయడం బెటర్ అని జనరల్గా ఇంట్లో సెటిల్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంట్లో కంప్లీట్గా అంటే మా పార్టీలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఇంట్లోనేనండి. ఎక్కువ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని ఇక్కడే పిలిచి ఇక్కడ ఎంజాయ్ చేయటం. ఎక్కువ ప్రపంచం, నా బయట ప్రపంచం ఎక్కువ తెలియదు. తెలుసుకోవడం కూడా పేపర్లు చదవను, టీవీ చూడను, నా కంప్యూటర్ ఆన్ చేయడం కూడా రాదు, ఫోన్లో మెసేజ్ వరకు చేయడం వచ్చు. జగపతి మా ఫాదర్ కానీ నేను కానీ ఇద్దరం మనీలో వేస్ట్ అండి, ఇద్దరం కాస్ట్ ఫెయిలియర్లో, బ్యాడ్ బిజినెస్ మ్యాన్లో. సో నేనే ఆయన సినిమా చేయలే నిజం చెప్పాలంటే. ఎందుకంటే మళ్ళీ డబ్బు బాగొట్టుకొని ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వడం ఎందుకు, నేను ఒక్కనే చూసుకోవచ్చు కదా అని చెప్పి చేయకపోవడం ఇంతవరకు చేయలేదన్నమాట. బట్ మేబీ అఫ్కోర్స్ ఏదైనా జరగచ్చు ఇందాక అన్నట్టు. ఆశ అయితే ఉంది, బట్ అది నట్టి కుమార్ గారే చూసి పెట్టాలి ప్రొడక్షన్. మళ్ళీ ఎందుకు బాగానే ఉన్నాగా, 100 సినిమాలు చేశాను, చెడ్డ పేరు లేదు, ఎవరు నన్ను తిట్టుకోలేదు, ఎవరు కామెంట్ చేయలేదు ఇంతవరకు. ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్. నేను మీలాగానో ఇంకోళ్ళలాగానో రిక్షా వాళ్ళలాగానో ఇంకోళ్ళలాగానో మామూలు మనిషిని. నా అదృష్టం కళ నా చేతుల్లో ఉంది, అది నా అదృష్టం, అది నా గొప్పతనం కాదు. సో ఆ కళని వాడుకునే అవకాశం నాకు దొరికింది. సో అట్లా నేను సక్సెస్ఫుల్గా హ్యాపీగా నేను ఉంటున్నాను. సో మీరందరూ ఎలా ప్రాక్టికల్గా ఉంటారో అలాగే ప్రాక్టికల్గా ఉంటానో తప్పే లేదని నా ఫీలింగ్. ఎవరిని ఏమన్నంత వరకు ఇంకోళ్ళ జోలి నాకు ఎందుకు అసలు. గాయంలో డైలాగ్, నా జోలికి వస్తే నేను ఊరుకొని ఎవరి జోలికి నేను వెళ్ళను అంతే. ఫస్ట్ ఇద్దరం ఒళ్ళు పొగరని ఇద్దరం తిట్టుకున్నాం, ఇద్దరికి పడలేదు. తర్వాత హనుమాన్ జంక్షన్లో కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత డెఫినెట్లీ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. అండ్ ఈ ఫ్రెండ్షిప్ పోదండి. అంటే కొన్ని ఫ్రెండ్షిప్లు డౌట్లు ఉంటాయి, ఇట్ట అయితే అట్ట అవుతుంది అట్ట అవుతుంది అంటే ఎందుకు బాధని ధైర్యంగా అంటున్నానంటే, నేను తప్పు చేసినా తను అసలు దాన్ని పట్టించుకోడు. నేనేమన్నా తప్పులు చేస్తూ ఉంటా, తను అసలు వదిలేస్తాడు, దాన్ని పట్టించుకోడు. పట్టించుకున్నప్పుడు ఒకళ్ళు పట్టించుకున్నప్పుడు గొడవలు ఎప్పుడు రావు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి బేసిక్లీ అందరూ.